దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోవటానికి గల కారణం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13 మీరు చదివితే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడి నడుచుకొనుడి అని చెప్పేసి ఉంటుంది. ఈరోజు చాలా మంది జీవితంలో కుటుంబాలలో ప్రశాంతత ఉండదు, శాంతి సమాధానం ఉండదు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎందుకయ్యా అంటే ఎప్పుడు చూస్తే కూడా గతాన్ని తవ్వుకుంటూ జీవిస్తూ ఉంటారు. నువ్వు గతంలో అలా చేసావు, నువ్వు గతంలో ఎలా జీవించావు, నువ్వు గతంలో ఎలా బ్రతికావు అని చెప్పేసి ఆ గతాన్ని ఎత్తి పొడుచుకుంటూ సరిగా జీవించలేరు. ఆ గతం తవ్వుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు నిరుత్సాహం కలుగుతుంది. నీకు నిరుత్సాహం కలిగింది అంటే అపవాది నిన్ను కృంగదీస్తున్నాడు అని అర్థం. నువ్వు కృంగిపోయావు అంటే విశ్వాసంలో సరిగా జీవించలేవు. గతాన్ని తవ్వుకుంటూ ఎప్పుడు కూడా బ్రతకొద్దు. ఎందుకంటే ఏ మనుషుడు కూడా సరైన వాడు కాదు. మనిషి అన్నాక తప్పులు చేస్తాడు. తప్పులన్నింటినీ సరి చేసుకొని ముందుకు నడుచుకుంటాడో తన జీవితంలో గొప్ప మేలులను చూస్తాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాడు. వెనకాల చూసుకుంటూ ఎవరు కూడా డ్రైవింగ్ చేయరు. వెనకాల చూసుకుంటూ డ్రైవ్ చేస్తే మొన్నడు పోయి హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. రేర్ మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ ఎప్పుడు చూస్తాం, పలానా తప్పులు నేను చేశాను, వాటిని ఆధారం చేసుకొని విశ్వాసంలో ముందుకెళ్ళాలి. నిజంగా ప్రభువా అటువంటి జీవితాన్ని జీవించిన నా జీవితంలో కూడా ఈ రకంగా నన్ను ముందుకు నడిపించావని విశ్వాసంలో ముందుకెళ్ళాలి. కానీ ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. దేవుడు నీకు ఆల్రెడీ ఒకసారి తప్పు జరిగిపోయిన తర్వాత నిన్ను క్షమించి నీకు రక్షణ జీవితాన్ని ఇచ్చి నిన్ను ముందుకు నడిపిస్తున్నప్పుడు నీ యొక్క వాక్యాన్ని చదువుతూ సరి చేసుకుంటూ ముందుకు నడుచుకోవాలి. కానీ మరలా తప్పు చేసుకుంటూ జీవిస్తే హఠాత్తుగా దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతావు. ఆ గతాన్ని విడిచిపెట్టి ఇక నుంచి నూతనంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయి. కుటుంబంలో ఏదైనా పొరపాట్లు జరిగినా కానీ వాటిని క్షమించి ముందుకి కొనసాగించడానికి ప్రయత్నం చేయి. గతాన్నే జీవించుకుంటూ ఆ గతాన్నే చూసుకుంటూ కృంగిపోయి జీవించే దానికంటే ముందుకు వెళ్ళటం ఉత్తమం.